సత్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న మన ప్రియ పరలోకపు తండ్రికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం లాగానే ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనం ఎంత బలహీనులమో ఆ తండ్రి ప్రేమ మీద మనం ఎంత ఆధారపడి ఉంటామో ఆ ప్రియ పరలోక తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము నిద్ర నుండి లేవక ముందే పరలోక ఆశీర్వాదములన్నీ కూడా ఈ ఉదయకాలంలో మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనము ఉదయం లేవగానే ఎన్నెన్నో పనులు చేయాలని ఆరాట పడుతూ ఉంటాం, ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ప్రణాళికలు వేసుకున్నది మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సత్ఫలం ఇవ్వచ్చు, కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు. ఎందుకు అలా జరుగుతుంది? కొన్నిసార్లు ఎంత మరలా ప్రయత్నించినా కూడా మనం చేసిన ఏ కార్యాలు కూడా విజయవంతము అవుతున్నట్లుగా అనిపించదు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఎవరు తోడ్పడుతున్నట్లుగా మనకు అనిపించదు. ఏ విషయంలో కూడా మనం చేసిన కార్యాలు మన మనస్సుకే సంతృప్తినిచ్చినట్లుగా అనిపించదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం చాలాసార్లు మనసులో వాపోతూ ఉంటాం. ఈ పరిస్థితి నుంచి ఎవరైనా బయటికి తీసుకొని వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ప్రియులారా, మన జీవితంలో మన గురించి మనమే తెలుసుకోలేనప్పుడు ఇతరులు మన జీవితం గురించి ఎలా తెలుసుకుంటారు? మరి మన జీవితంలో మనం తెలుసుకునే పరిస్థితిని దేవుడు అనుగ్రహించాడా? తప్పకుండా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం, మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము, ఆ అంతరాత్మ ద్వారానే ఆయన మన అంతరంగమును పరిశీలించును. దేవుడు మనల్ని చీకటిలో సృజించలేదు ప్రియులారా. అంధకార లోకంలో ఉండాలని దేవుడు మనల్ని సృజించలేదు. మన అంతరాత్మలోనే ఒక దీపముగా, దేదీప్యంగా వెలుగుతున్న జ్యోతిగా దేవుడు ఈ లోకంలో మనల్ని సృజించారు. మన గురించి మనం తెలుసుకోవాలని, మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తెలుసుకోవాలని, ఆయన మనం వెలిగిస్తూ ఉన్న కొద్దీ ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మనము వెలగాలని తన పరిపాలకులుగా అధికారముతో దేవుడు ఈ లోకంలో మనల్ని సృజించారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు ఆదాము అవ్వమును తన రూపంలో తన ప్రాణమును ఊది సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని అంతటిని కూడా పరిపాలించండి అని. ప్రియులారా, దేవుని చిత్త ప్రకారం వాళ్ళు జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల్లో వాళ్ళు జీవించినప్పుడు ఆ మనస్సాక్షి, అంతరాత్మ వాళ్ళని నిందించకుండా ఉన్నప్పుడు వాళ్ళు సంతృప్తిగా జీవించారు, ఆనందంగా జీవించారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అవిధేయత చూపించారో వాళ్ళలోని మనస్సాక్షి, అంతరాత్మ, ఆ వెలుగు వాళ్ళని నడిపించలేకపోయింది. చూడండి, అప్పుడు వాళ్ళలో భయము వచ్చేసింది. వారి పాదములు ఇప్పుడు ఆయన స్వరము విన్నప్పుడు భయముతో, బిడియముతో దూరంగా వెళ్ళి దాగుకునే స్థితికి వాళ్ళ అంతరాత్మ వాళ్ళని చేర్చిందంటే, చీకటి లోకంలో వాళ్ళలోని అంతరాత్మ పెట్టిన దీపాన్ని అవిధేయత వలన వాళ్ళు మృత శరీరులుగా మారిపోయారు. చూడండి, ఎప్పుడెప్పుడు మనలోని అంతరాత్మ మన మాట మనము వినడము లేదో ఆధ్యాత్మికంగా మన మృతులైన వారము. అందుకనే మన అంతరాత్మ దీపములాగా ఉన్నది. మన అంతరంగాన్ని మనం చూసుకోవడానికి అది ఉపయోగపడాలంటే
మన అంతరాత్మ సజీవంగా ఉండాలి. దేవుని ఆత్మచే నడిపించబడకపోతే మన అంతరాత్మ నిర్జీవంగా ఉంటుంది. అదే మనం ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1-5 వరకు మనం చదువుతున్నాం. మనం మన పాపములలో అపరాధములలో ఉన్నప్పుడు మనం నిర్జీవులమైన వారమై ఉన్నాము, మృతులతో సమానంగా ఉన్నాము. కానీ ఎప్పుడెప్పుడైతే యేసు ప్రభుని మనము రక్షకుడిగా స్వీకరించామో, మన పాపములను ఒప్పుకున్నామో, పశ్చాత్తాపపడ్డామో, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనొక్కసారి మనలోని మృతతుల్యత పూర్తిగా తీసివేయబడి మరొకసారి మనము సజీవులంగా మారిపోయాం. మన అంతరాత్మ సజీవంగా ఉన్నంత వరకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో మనకి చూపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎక్కడెక్కడ ప్రభువు ఆత్మ ఉంటుందో, ప్రభువు ఆత్మ స్వతంత్రమైన ఆత్మ. ఎవరెవరు తమ ఆత్మలో ప్రభువు ఆత్మను కలిగి ఉంటారో వారు స్వతంత్రులుగా జీవిస్తారు. ఈ లోకము, ఈ శరీరము ఒకవైపు మనల్ని లాగుతూ ఉంటుంది. కానీ శరీర కోరికలలో మనము బంధింపబడకుండా ఆత్మలో మనం స్వతంత్రతను కలిగి ఉండాలి. ఎవరెవరైతే కుమారుణ్ణి కలిగి ఉంటారో ఆ కుమారుని యొక్క స్వతంత్రతను కూడా మనము అనుభవించగలము. అవును ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో మనల్ని సజీవంగా ఉంచినంత వరకు, స్వతంత్రంగా ఉంచినంత వరకు ఈ లోకంలో ఏ బంధనాలు కానీ, ఏ వ్యసనాలు కానీ మనల్ని తిరిగి మనల్ని మృతతుల్యమ వైపుకి నడిపించవు. ఆ విధంగా నడిపించకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఆత్మను పరిశుద్ధ ఆత్మతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ ఫలముతో మనము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలి. మనము ఆత్మపూరితులము కావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22-23 వచనాల్లో పరిశుద్ధాత్మ ఫలము మనలో అభివృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ మనలో ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, ఇంద్రియ నిగ్రహం మనలో రోజు పెంపొందుతున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడే మనలో జీవించడమో మనము గమనిస్తాం, అందరూ కూడా గమనిస్తారు. ఆ పరిశుద్ధాత్మతో మనం పొందినప్పుడు ప్రియులారా, ఇక మనల్ని మనము ఏదో సాధారణ మనుషులుగా, ఈ లోక వ్యసనాలతో బంధింపబడిన మనుషులుగా మనల్ని మనం చూసుకోం. ప్రతి క్షణము కూడా మన ఆత్మ ఆ ప్రభు యొక్క సన్నిధి కొరకు దహింపబడుతూ ఉంటుంది, ఆసక్తి కలిగి ఉంటుంది. అవును ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం, నీ దేవాలయము కొరకు నా ఆత్మ ఆసక్తితో దహించబడుతూ ఉంది. 69వ కీర్తన 9వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. దేవుని ఆత్మతో మనం రగిలింపబడినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండాలని, దేవుని ఆజ్ఞలను పాటించాలని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేయాలని, దేవుడికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలని ప్రతి క్షణము మనం ఆరాటపడుతూ ఉంటాము. కాబట్టి మన జీవితాలు దేవుని పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడినప్పుడు మన అంతరాత్మ పరిశుద్ధ ఆత్మకు నిలయంగా మారినప్పుడు మన ఆత్మ స్పష్టంగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది, పరిశుద్ధాత్మ పూర్తి ఫలముతో అభివృద్ధి చెంది ఉంటుంది. అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆసక్తి కలిగి ఉంటుంది. అందుకనే దేవుడు మన అంతరాత్మను ఒక దీపములాగా ఉంచారు. ప్రియులారా, ప్రతిరోజు ఆ దీపము సజీవంగా ఉందా మనం చూసుకోవాలి, స్వతంత్రంగా ఉందా మనం చూసుకోవాలి. ఆ దీపము కొడిగబట్టి పడడానికి మన ఈ శారీరక జీవితం, మానసిక జీవితం ఏదైనా అడ్డుపడుతుందా మనల్ని మనం ప్రతిరోజు పరిశీలించుకొని దేవుడు పెట్టిన ఆ దీపము అంతరాత్మను, మన అంతరంగాన్ని చూసుకోవడానికి, స్పష్టంగా చూసుకోవడానికి ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి.
పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా పాపముల ద్వారా, శాపముల ద్వారా మా అంతరాత్మను అయ్యా మేము చీకటిలో ఉంచినప్పుడు మా జీవితంలో ఏమి జరుగుతుందో మాకే అర్థం కాని పరిస్థితులలో మేము ఉంటాం. నాయన, మృతతుల్యమైన జీవితాలను మేము జీవిస్తున్నప్పుడు ప్రభా, యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ఈ లోకంలోనికి వచ్చి మీరు చెందిన పరిశుద్ధ రక్తము ద్వారా, మీరు పొందిన పాటుల ద్వారా అయ్యా తిరిగి మమ్మల్ని అందరినీ కూడా పునర్జీవితులను చేశారు తండ్రి. మీకు స్తోత్రం. మీ ఆత్మ మా హృదయాన్ని, మా అంతరాత్మను ఎల్లప్పుడూ రగిలిస్తూ ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మా దీపము ఆరిపోకుండా ప్రభా ప్రజ్వరిల్లేలా పరిశుద్ధాత్మ అగ్నితో రగిలింపబడినట్లుగా కృపను అనుగ్రహించండి. మీ సన్నిధి కొరకు, మీ సహవాసము కొరకు మా హృదయము ఎల్లప్పుడూ ఆరాటపడినట్లుగా ఆసక్తిని కలిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, సజీవంగా ఉన్న హృదయమే, స్వతంత్రంగా ఉన్న హృదయమే, పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయమే ఆ ప్రభు యొక్క సన్నిధి కొరకు ఆరాటపడుతుంది. ఈరోజు మనందరి జీవితంలో అలాంటి ఆరాటం కలిగి ఉందుముగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.